మాకు 2 ఎకరాల పొలం ఉందండి ఇక్కడ. తోకాడ గ్రామంలోను. మాది దివాంచెరు. రైతు బిడ్డనే. నేను యూట్యూబ్ ఛానెల్‌లో అన్నదాతలో చూసానండి. డ్రాగన్ ఫ్రూట్స్ మంచి లాభ ఫలితం ఇస్తుందని జెప్పేసి అందులో నేను చూసాను. ఇందులో నిమ్మ, నారింజ, జీడి మామిడి ఆహ్, ఇవి ఉండేయండి. పనస గూడా ఉండేది. ఇయన్నీ తీసేసి సదును చేసి నేను డ్రాగన్ ఫ్రూట్స్ చేయటానికి సిద్ధపడ్డాను. నేను ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చేసే ముందు గుంటూరు అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గరికి కూడా నేనెళ్ళానండి. అక్కడ చాలా లాభఫలితమైనటువంటి ఈ పంటిది అని చెప్పేసి వాళ్ళు గూడా నాకు చెప్పారండి. వచ్చి నేను ఇదంతా తీసేసి సదును చేసేసి ఎకరానికొచ్చి 500 స్తంభాలు ఏసానండి. 2 ఎకరాలకి 1000 స్తంభాలేసానండి. ఈ 1000 స్తంభాలకే ఎకరానికొచ్చి ఇంచుమించుగా 4000 మొక్క ఏసానండి. ఇంకా ఎక్కువేస్తన్నారండి. నేను మంచి కాయ అది ఎదుగుతది, బావుంటది, మొక్క బలం ఎక్కువ తీసుకుంటదని చెప్పేసి నేను 4000 మొక్క ఏసానండి. ఎకరానికొచ్చి 8000 మొక్క కూడా ఏస్తన్నారు. అలాగ ఎయకండా తక్కువ ఏస్తే ఎక్కువ బలం ఉంటదని జెప్పేసి నేను అలాగే ఏసానండి. 4000 మొక్కేసాను. ఇది డ్రిల్లింగ్ సిస్టమ్ ఏసానండి నేను. ఆహ్, ఈ ఈ ఇది నేను వేసి 2 సంవత్సరాలుగా సుమారు అవుతుందండి. ఫస్ట్ సంవత్సరమే నాకు టన్ను దగ్గరగా ఆదాయం వచ్చిందండి. దీన్ని కూడా నేను ఈ ప్రకృతి పంటకే ప సేంద్రియ పంటగా తయారు చేస్తున్నానండి. దీనికి ఘనామృతం తయారు చేస్తున్నానండి ఆవు పేడతోటి. నేను జీవామృతం తయారు చేస్తున్నానండి. 200 లీటర్లకే ఒక డ్రమ్ముకి 200 లీటర్లకే 10 లీటర్లు ఆవు పా ప పేడండి. 10 లీటర్లు ఆవు పంచమి, 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల పుట్టమట్టి ఏసి ఒక 15 రోజులు అలా ఉంచుతున్నానండి. ఉంచి ఒక్కొక్క మొక్కకి పావు లీటర్ చొప్పున పోస్తున్నానండి. ఇంచుమించుగా ఒక అలా తయారు చేసి పోస్తున్నానండి. దీనివల్ల పురుగు కానీ, పురుగుల మందు వాడతలేదు. పురుగు కానీ, ఏమి చెడు అనేది ఏమీ రావట్లేదండి. ఈ అలా చేయటం వల్ల ఈ పండు సేంద్రియ పంట కాబట్టి చాలా బావుంటుందండి. ప్రతి ఒక్కరు గూడా ఈ ఇది ఈ పురుగుల మందు ఎయకుండా ఏసిన పంటయితే బావుంటదని జెప్పేసి ఆరోగ్యంగా ఉంటారని ఇలా తయారు చేస్తున్నానండి. ఇదొచ్చి ఈ సంవత్సరం అయితే టన్ను కోసానండి నేను. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది. డిసెంబర్ వరకు గూడా మనకి ఆదాయం వస్తదండి. ఈ సంవత్సరం వచ్చి ఎకరానికొచ్చి 6, 7 టన్నులు అవుద్దండి. రెండో సంవత్సరం కాబట్టి. అక్కడి నుంచి 10 టన్నులు గూడా అవ్వొచ్చిది. అవుతది. దీనివల్ల మంచి లాభం వస్తది. 10,00,000 వరకు ఆదాయం వస్తది ఎకరానికని జెప్పేసి నేను ఇందులో వచ్చి ఇదేసానండి. ప్రస్తుతానికైతే చాలా బావుందండి. టన్నొచ్చి 1,50,000 వరకు గూడా కొనుగోలు చేస్తున్నారండి. ఈ మ ఈ మా దగ్గర ఆదాయం బావుందండి. ఈ ఫస్ట్ సంవత్సరమే తప్ప ఇంక రెండో సంవత్సరం కాడ్నుంచి దీనికి మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. పురుగు గాని, ఏమి గాని పడతలేదు. మేము మేము సేంద్రియ పంట కింద సేంద్రియ పంట కింద చేయటం వల్ల పురుగు కానీ ఏది ఉండట్లేదండి. దీనివల్ల డాక్టర్లు కూడా చెప్తున్నారండి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తినమని. దీనివల్ల బీపీ గాని, షుగర్ గాని, ఈ రక్త కణాలు గాని ఇటువంటి తెగుళ్ళు ఉండవండి. డాక్టర్లు కూడా దీన్ని ఎక్కువగా తినమని చెప్తున్నారు. దాన్ని ఆధారంగా తీసుకుండి పిండి ఎయకుండా సేంద్రియ పంటతోటే ప్రకృతి పంటగా ఏస్తన్నానండి. ఓహ్! ఈ దళారులే కాకుండా లోకల్‌లో ఉన్నటువంటి జనం గూడా వచ్చి కొనుక్కుంటున్నారండి. కేజీ కావాలి, 2 కేజీలు కావాలని జెప్పేసి ప్రకృతి పంట గదా! అని జెప్పేసి కొనుక్కుంటున్నారు. ఆరోగ్యపరంగా ఉంటుంది. బావుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరి నిమ్మ, జీడి మామిడి రేట్లు లేక మరి ఇక్కడ తణుకు నాగేశ్వరరావు అనే రైతు 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ వేయడం జరిగింది. మరి డ్రాగన్ ఫ్రూట్ వల్ల మనకి ఎలాంటి లాభాలొస్తాయి? ఏంటి? మరి పెట్టుబడి పెట్టిన తర్వాత మరి ఏమవుద్దని చెప్పేసి మాకు ఈ పక్కన 2 ఎకరాలు ఉందండి. ఆ 2 ఎకరాల్లో కూడా మేము డ్రాగన్ ఫ్రూట్ వేయాలనుకున్నాం. మరి తణుకు నాగేశ్వరరావు గారిని కలవగా వారు ఆ మొక్క ఎక్కడి నుంచి తెచ్చారు? ఏంటి అనేది కూడా విషయం చెప్పారు. మరి ఈ పంట వల్ల మరి అనేక లాభాలు ఉన్నాయని చెప్పేసి దీన్ని సేంద్రియ పద్ధతి ద్వారా మరి మేము పండిస్తున్నాం. అలాగే ప్రజలకు ఆరోగ్యం కోసం మరి ఎటువంటి రసాయనాలు కూడా వాడడం లేదని చెప్పారు. మాకు కూడా చాలా బాగుందనిపించింది. మరి నిమ్మ, జీడి మామిడి అయితే ఎకరానికి రూ. 1,00,000 వస్తుంది. ఈ పంట అయితే ఎకరానికి రూ. 10,00,000 వరకు మనం ఆదాయం తీయొచ్చు అని చెప్పేసి అన్నారు. లాభసాటిగా ఉంటదని చెప్పేసి ఈ మండలంలో మరి మొదటి రైతు తణుకు నాగేశ్వరరావు గారు చాలా బాగా చేశారు. ఈ 2 ఎకరాల్లో కూడా మరి చాలా ఫస్ట్ క్లాస్‌గా దిగుబడి కూడా వస్తా ఉంది. మేము చూసాం. మరి అడిగితే మీరు కూడా ఏంటి చాలా బావుంటదని చెప్పారు. మరి మేము కూడా ఏద్దామని చెప్పేసి ఈ పంట మరి చూస్తాకొచ్చాం. చాలా బావుంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పుడు రైతులను కూడా చెప్తా ఉన్నారు.
దీని గురించి మరి గుంటూరు అనే పరిసర ప్రాంతాలు కూడా పర్యటించాం. వారు కూడా ఆ రైతులు కూడా ఇదివరకే పంటలు వేసి అనేక లాభాలని చూస్తూ ఉన్నారు. మరి ఆ విషయంలో మేము కూడా శ్రద్ధగా తీసుకొని ఈ పంట వేయాలని నిర్ణయించుకున్నాం. నా పేరు సోరార్ దేవరాజ్ దేవంచేరు. ఈ మొక్కకి పెద్ద వాటర్ అవసరం లేదండి. వర్షాకాలం అయితే అసలు వాటర్ పెట్టవసరం లేదు. ఒక నెల, ఒక గంట, గంటన్నర నెలకి కానీ ఎండాకాలం నా పేరు తణుకు నాగేశ్వరరావు, దెవ్వాంచెరు గ్రామం. మాకు రాజీపాలెం అని 2 ఎకరాల పొలం ఉంది. నేను టీవీలో అన్నదాతలో చూశాను ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎత్తే చాలా లాభదాయకంగా ఉంటాయని చెప్పేసి అన్నదాతలో నేను చూశాను. అప్పుడు దీన్ని చూసి గుంటూరు వెళ్ళి అక్కడ వేసినట్టు అక్కడ వేసినటువంటి రైతుల్ని కూడా నేను సలహా తీసుకుండి ఆ మొక్కలు అవి చూసి, నేను ఇక్కడ 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలంలో జీమాడి, నిమ్మ, నారింజ ఉండేది. దాన్ని శుభ్రంగా తీసేసి సాగు చేసి శుభ్రంగా దీన్ని దుక్కు దున్ని లెవెల్ చేసి నేను సొంతంగా స్తంభాలు పోసానండి. ఈ స్తంభాలు ఈ 200 650 స్తంభాలేమో చిన్న స్తంభాలు, 8 అడుగుల స్తంభాలు పోసాను. 250 ఏమో 10 అడుగుల స్తంభాలు పోసాను. పోసి సొంతంగా హెవీగా తయారు చేసి నేను సొంతంగా పోయించుకుండి నేను దగ్గరుండి చేయించుకున్నాను. దీనికి ప్రత్యేకంగా ఈ స్తంభాలకి ప్రత్యేకంగా ఒక 6,00,000 రూపాయలు ఖర్చు అయిందండి. ఇలా వేయటానికి, ఇలా ఇది వేయటానికి ఈ ఈ పొలంలో ఇలా తెచ్చి లేబర్ ఖర్చుతో సహా 6,00,000 రూపాయలు అయిందండి నాకు, ఈ 2 ఎకరాల పొలానికనే. ఈ స్తంభానికి ఆ స్తంభానికి 8 అడుగులు డిఫరెన్స్ అండి. దీనికి దానికి 8 అడుగుల డిఫరెన్స్. సాల్ వచ్చి ఈ స్తంభానికి ఆ స్తంభానికి వచ్చి 10 అడుగులండి. దీనికి వచ్చి 8 అడుగులు గ్యాప్ చొప్పున వేసాము. ఎకరానికి వచ్చి 6,00,000 రూపాయలు స్తంభాలకు ఖర్చు అవుతుందండి. ఈ మొక్క గుంటూరు నుంచి తీసుకొచ్చామండి. మొక్క వచ్చి కొన్ని మొక్కలు 30 రూపాయలు, కొన్ని మొక్కలు 35 రూపాయలు. 2 మొక్కలకు ప్రత్యేకంగా వచ్చి 2 ఎకరాలకి 7,000 మొక్క తీసుకున్నానండి. 2,00,000 సుమారు అవుతుంది. స్తంభాలకి మొక్కలకి కలిపి ఒక 8,00,000 రూపాయలు అవుతుందండి. ప్లస్ మళ్ళీ దీనికి ఈ యాంగిలర్స్ వేసామండి. ఈ యాంగిలర్స్ 7,000 మొక్క. ఈ 2 ఎకరాలకి కలిపి 7,000 మొక్క వేసానండి. అందరూ 8,000, 9,000 వేస్తున్నారు. నేను ఖాళీగా బాగుండాలి, కాయ బాగా ఎదుగుద్దని చెప్పేసి 7,000 మొక్క వేసాను నేను. దీనికి మళ్ళీ యాంగిలర్స్ వేసామండి. ఈ యాంగిలర్స్ డ్రిల్లింగ్ సిస్టమ్ అండి ఇది. ఈ డ్రిల్లింగ్ సిస్టంలో యాంగిలర్స్ వేసామండి. ఈ రాడ్కి ప్రత్యేకంగా 50,000 అయిందండి 2 ఎకరాలకనే. ఈ తీగ వేసాం కదండి, డ్రిల్లింగ్ తీగి, ఈ తీగకి 1,00,000 రూపాయలు అయిందండి. 2 ఎకరాలు కలిపి 1,00,000 రూపాయలు అయిందండి. ఇది ఒక 6,00,000 ప్లస్ ఇది ఒక 2, 8, ఇది ఒక 1,50,000, 9,50 అయిందండి. ఇలాగొచ్చి మాకు ఈ బరకం వేసామండి. ఇది గడ్డి పట్టకుండా, మనం కొలుపు తీయకుండా లేబర్ ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పేసి 20 రోజులకి ఒకసారి గడ్డి పట్టేస్తుందండి. గడ్డి పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఈ చిన్నది ఈ బరకం వేసామండి. ఈట్ మ్యాట్ వేసామండి. ఈ ఈట్ మ్యాట్కి ఒక 1,00,000 రూపాయలు అయిందండి. దానికి దీనికి కలిపి 11,00,000 దాకా ఈ 2 ఎకరాలకి 11,00,000 ఖర్చు అయిందండి. మేము ఈ పురుగుల మందు కానీ, ఈ పిండి కానీ వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఆవు పేడ, ఘనామృతం అది వాడుతున్నామండి. అది ఘనామృతం, జీవామృతం, ఘనామృతం ఈ మొక్కలకు వాడుతున్నామండి. ఇది ఘనామృతం, జీవామృతం 2